వేదిక ఉన్న పెద్దలు అలాగే ఆహుతులందరికీ నమస్కారం. లావణ్య గారికి అభినందనలతో నేను ముగిస్తాను, ఎందుకంటే ఇప్పుడు రాజకీయ ప్రసంగం మొదలు పెడితే చాలా టైం తీసుకుంటుంది. ఈ మధ్యకాలంలోనే ఇందాక అడుసుమల్లి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మొట్టమొదటిగా మేము కలవటం జరిగింది. ఆ కలిసిన సందర్భంగా ముందు తను మా ఇద్దరిని అభినందించడం మొదలుపెట్టారు. మీ వీడియోలు చూస్తున్నాము, చాలా బాగా మాట్లాడుతున్నారు, అది ఇది అని చెప్పని. తర్వాత మెల్లగా ఆమెను పరిచయం చేసుకున్నారు. నేను ఇట్లా బాబు గారి గురించి 2019లో బుక్ రాస్తానండి, ఇప్పుడు రాస్తున్నాను అని చెప్పని. అయితే నేను ఆమెతో మాట్లాడుతున్నంతసేపు కూడా ఆ కళ్ళలో ఒక వెలుగు గమనించాను అనమాట. చంద్రబాబు గారి పేరు ప్రస్తావించిన ప్రతి సందర్భంలో కూడా, అంటే మనం ఇందాక వ్యాఖ్యాత చెప్పినట్టుగా తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్ళినప్పుడు, శ్రీవారి విగ్రహం చూసినప్పుడు మనకు ఎట్లాంటి భావన కలుగుతూ ఉంటుందో, చంద్రబాబు గారి ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో కూడా లావణ్య కళ్ళల్లో నాకు ఆ వెలుగే కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి బయలుదేరి కారు ఎక్కిన తర్వాత కూడా నేను శ్రీనివాసరావు గారితో అదే అన్నాడు, అర్చమణి గారితో. ఆమె ఏంటండి చంద్రబాబు గారి గురించి ప్రస్తావించిన ప్రతి సందర్భంలో కూడా అంత ఎక్సైట్ అయిపోయి ఆ కళ్ళల్లో అంత ఆనందం కనిపిస్తూ ఉంది. ఇటువంటి వాళ్ళని కలిగి ఉండటం నిజంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న అదృష్టం. నిస్వార్థంగా ఏమి పదవులు ఆశించలేదు, ఏ కాంట్రాక్ట్లు ఆశించలేదు, ఏ నామినేషన్ పోస్టులు ఆశించట్లేదు, పార్టీలో పొజిషన్స్ ఆశించట్లా. నిస్వార్థంగా తన ఎఫర్ట్ పెట్టి, తను రాసి, తన పరిజ్ఞానాన్ని ఇవాళ మనకందరికీ, ఎందుకంటే నేను ఆ బుక్స్ చదివాను. నేను అంటే ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉన్నాం, నిత్యం ఛానల్స్లో మాట్లాడుతూ ఉంటాం, చాలా విషయాల గురించి నాకు చాలా తెలుసని ఫీల్ అవుతూ ఉంటాను నేను. కానీ ఆ బుక్ చదివిన తర్వాత నిజం చాలా కొద్దిగానే తెలుసు నాకు. అమరావతి ల్యాండ్ పూలింగ్ గురించి, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, ఇండస్ట్రియలైజేషన్ గురించి, అన్నిటికన్నా ముఖ్యంగా అగ్రికల్చర్ పాలసీస్ గురించి 2014-19 మధ్య నేను ఒక రైతు బిడ్డను కాబట్టి ఆ ఒక ఇష్యూ చెప్పి ముగిస్తా. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో సహజంగా తండ్రి కొడుకులు మొదటి నుంచి కూడా వీళ్ళు రైతు ఉద్ధారకులు, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నాడని చెప్పని ప్రచారం చేసి లబ్ధి పొందారు కదా. వాస్తవ రూపంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి ఏం మేలు జరిగింది అనేది చాలా కూలంకషంగా బుక్లో విశ్లేషించి చెప్పారు. కానీ ఒక రైతుగా నాకున్న అనుభవం కూడా చెప్పాను నేను. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అగ్రికల్చర్ మోడర్నైజేషన్ కోసం, అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం సబ్సిడీ మీద 26,000 రైతు రథం పేరిట ట్రాక్టర్స్ ఇచ్చారు రైతాంగానికి. 26,000 హార్వెస్టర్లు ఇచ్చారు, రోటవేటర్లు ఇచ్చారు, బేలర్లు ఇచ్చారు, ఫైవ్ స్ప్రేయర్లు ఇచ్చారు, మల్చింగ్ షీట్లు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 49 స్థానాలు కట్టిపెట్టిన రాయలసీమ ప్రాంతానికి 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఇచ్చారు, మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు కూడా చెప్పుకోవాలిగా. అదే రాయలసీమకి నాట్ ఈవెన్ సింగిల్ మీటర్, ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో 1 మీటర్ డ్రిప్ పరికరం కూడా ఇప్పటి వరకు ఆ ప్రాంతానికి అందజేయలేతున్నాం. అక్కడ హార్టికల్చర్ అభివృద్ధికి కానీ, వ్యవసాయ అభివృద్ధికి కానీ ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అంత దృష్టి పెడితే అక్కడ ఇంతటి ఘన విజయం కట్టబెట్టిన అవుట్ ఆఫ్ 50-49 సీట్లు అతనికి ఇచ్చారు రాయలసీమ ప్రాంతంలో. కానీ వాళ్ళకి ఆ రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి ఇంత ద్రోహం చేశాడు. ఇవాళ మన లావణ్య గారి ఆ బుక్స్లో ఉన్న డేటా చూస్తే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేశారా అని చెప్పని మనమే ఆశ్చర్యపోతాం. కరెక్టే. ఇవాళ పాలకుడు ఏం చేస్తున్నాడో కూడా పోల్చి చూసుకోవాలిగా, విడమర్చి చెప్పాలిగా. మనం చెప్పడానికి కావాల్సినంత డేటా ఈరోజు మనకి బుక్స్ రూపంలో అందుతూ ఉంది. దీన్ని సద్వినియోగపరచుకోవాలి, 10 మందికి క్యారీ చేయాలి. 2014-19 మధ్య ఏం జరిగింది అనేది ప్రజలకు వ్యక్తీకరించి చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ప్రతి ఒక్కరి మీద ఉంది. అదే సందర్భంలో ఇతను ఏం చెయ్యలేదో కూడా ఆ పోల్చి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ గురించి చాలా విపులంగా రాసిన అమ్మాయి, 62 ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, మీడియము, మైనరు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చాలా విపులంగా చెప్పడం జరిగింది. ఇండస్ట్రియలైజేషన్ గురించి, సోషల్ వెల్ఫేర్ గురించి, హెల్త్ ఇష్యూస్ గురించి, అన్ని రంగాల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. దాన్ని చదవండి, ఆ వివరాలు 10 మందితో షేర్ చేసుకోండి. ఇంతటి డేటా మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నామా. ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎక్కడున్నారో
మీ తెనాలి అంటే మా తెనాలి ఈ అమ్మాయిది కూడా మీ తెనాలందరూ ఒకటే అంటున్నారు. మా తెనాలను కొంచెం ఫాస్ట్గానే ఉంటామండి, మంచి డేటా అందరికి అందిస్తాం. మీరు ఎంత జలసి ఫీల్ అయినా తప్పదు మనకి అది.